ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నువ్వు పంచే నువ్వు కాదు కానీ హిందూ చేత ఈ పని చేయించు ప్రతి శనివారం 7 వారాల పాటు శనేశ్వరుడి గుడికెళ్ళి ముమ్మారు ప్రదక్షిణం చేయమను నువ్వుల నూనెతో దీపం పెట్టమను దోషం ఏదైనా ఉంటే తొలగిపోతుంది మీరు చెప్పిన ప్రకారమే హిందూతో చేయిస్తాను ఏదో ఒక శాంతి చేయిస్తేనే నాకు మనశ్శాంతి ఉంటుంది వస్తాను బావగారు ఏమండి శాంతి లక్ష్మి వచ్చేళ్ళ దగ్గర నుంచి అదోలా ఉన్నారు ఏమైంది మీకు నాకేం కాలేదు గాని శారద ధర్మారావు కుటుంబానికి పెద్ద కీడు జరగబోతోంది అయ్యో అదేమిటండి మరి దోషం ఏమీ లేదని చెప్పారుగా వాళ్ళని సంతృప్తిపరచడానికి నేను అలా చెప్పవలసి వచ్చింది దీపం ప్రమిద పట్టుకుని ఒక నిండు ముత్తైదు గడప దాటింది జుట్టు విరబోసుకుని నల్లని వస్త్రాలతో ఒక స్త్రీ గృహప్రవేశం చేసింది నా మనోనేత్రంతో నేను చూసిన దృశ్యం ఇది ప్రస్తుతం ధర్మారావు జాతకం ఏమీ బాగలేదు శని దృష్టి పడింది వాళ్ళ కుటుంబం అష్టకష్టాల పాలు కాబోతోందని అర్థమవుతోంది ఏమండి శాంతి జరిపిస్తే ఫలితం ఉండదంటారా ఎన్ని శాంతులు జరిపించినా దైవానుగ్రహం లేందే ఏమీ ఉపయోగం ఉండదు బాధపడి ప్రయోజనమూ లేదు అనుభవించక తప్పదు అక్క పిలిచావా రా మాలిని కూర్చో మాలిని తల్లులు వేరైనా ఒకే కడుపున పుట్టిన అక్కా చెల్లుళ్లాగా సఖ్యతగా మనం ఉంటున్నాం కానీ ఒకే తల్లి కడుపున పుట్టిన మన మొగుళ్ళు మాత్రం చీటికి మాటికి అయినదానికి కానిదానికి కాట్లాడుకుంటున్నారు ఇలా అయితే ఎలా మాలిని కడివెడు పాలలో చిటికెడు ఉప్పులా మా ఊళ్ళో జరిగిందేదో జరిగింది దాన్ని అంతటితో మర్చిపోవాలి కదా దాన్ని ఇంకా మనసులో పెట్టుకుని చిందులు తొక్కితే ఎలా మాలిని ఇలా రోజు మన మొగుళ్ళు గొడవలు పడుతూ ఉంటే మన పరిస్థితి ఏంటి మనం ఎలా కాపురా చేసుకోవాలి మగాళ్ళందరూ అంతే మాలిని మనం గాని కలగజేసుకొని ఇక చాలు ఊరుకోండి జరిగిన దాని గురించి పదే పదే అనుకోవడం దేనికండి అని నచ్చ చెప్పబోయామనుకో మన మీదే విరుచుకుపడతారు
అంటే నువ్వు కూడా వాణ్ణి వెనకేసుకొస్తున్నావా అంటూ ఆ కోపం మన మీద చూపిస్తారు. అందుకని మనమేమీ కలగచేసుకోకుండా మౌనంగా ఉండటం మంచిది. మనం మౌనంగా ఉన్నా ఉండనివ్వరే. సలహా అడుగుతారు, అభిప్రాయం చెప్పమంటారు. చెప్తే ఒకతంట, చెప్పకపోతే ఇంకోతంట. పెళ్లిళ్ళయ్యేదాకా 5 వేళలా అన్నదమ్ములు కలిసుండేవాళ్ళు పెళ్లిళ్ళయ్యి పెళ్లాలొచ్చిన దగ్గర నుంచి వాళ్ళలా మారిపోయారు, పెళ్లాలే వాళ్ళలా మార్చుంటారు అని అందరూ మనల్ని ఆడిపోసుకుంటారక్క. ఉమ్మడి కుటుంబాల కోడరికాల్లో ఇవన్నీ మామూలే. ఎంతకాలమని ఇలా సర్దుకుపోవాలి? వాళ్ళు ఎలా పోతే మనకి పట్టించుకోవద్దని చెప్పానుగా. మాల్ని మనం మాత్రం ఒకే తల్లి కడుపున పుట్టిన అక్కా చెల్లుళ్ళా ఉండాలి. తెలివైన తోడికోడళ్ళు ఎప్పుడూ అలాగే ఉంటారు. ఈ ఇంట్లో నన్ను పట్టించుకునేది నువ్వు ఒక్కదానివే అక్క. నీ మాటకు నేను ఎదురు చెప్తానా? ఆ నమ్మకం ఉండబట్టి నిన్ను నేను చెల్లెలుగా భావిస్తున్నాను. భర్త ఇంటికొచ్చేసరికి భార్య పువ్వులు పెట్టుకొని అందంగా కనిపించాలి. ఇదిగో ఈ పువ్వులు పెట్టుకో. థ్యాంక్స్ అక్క. చెల్లి, సీతతో ఏంటా గుసగుసలు? తోడికోడళ్ళం కదా, మంచి చెడ్డ మాట్లాడుకున్నా. అయినా ఇంతసేపా? మంచి చెడ్డ అంటే ప్రపంచ రాజకీయాల గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? ఈ ఇల్లే అతిపెద్ద ప్రపంచ రాజకీయం. అన్నదమ్ములే అధికార ప్రతిపక్ష సభ్యులు. ఎవరు అధికార పక్షమో ఎవరు విపక్షమో ఏమీ అర్థం కాకుండా ఉంది. పిట్టపోరు పిల్లొచ్చి తీర్చిందన్నట్టు అన్నదమ్ములు కొట్లాడుకుంటుంటే మనకు అడ్వాంటేజ్ అవుతుంది. ఈస్ట్ ఇండియా డిప్లొమసీ ఇంప్లిమెంట్ చేసేయచ్చు కదా అనుకున్నా. ఈ తగుల్లో ఆస్తి పంపకాలు జరిగిపోతాయి. అప్పుడు బావ వాటా బావ చేతికి వచ్చాక ప్రపంచంలో 10 పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ లో బావను కూడా ఒకటిగా నిల్చోపెట్టి ఈ బంగారు బాబు అంటే ఏమిటో ప్రూవ్ చేసుకుందాం అనుకున్నా. ఛాన్స్ పోయింది. పోనీ ఆ రోజు పల్లెటూరులో గుడి దగ్గర జరిగిన సంఘటనతో ఉమ్మడి కుటుంబం ముక్కలైపోతుంది అనుకున్నా. తీరా చూస్తే తుస్సు మంది బాంబు పేల్ల. అన్నయ్య, బాంబు పేలాలన్నా తుఫాన్ రావాలన్నా టైం రావాలి. ఎప్పుడు? నా చెంపలు నెరిశాక? ఇలాంటి విషయాల్లో ఓపిక కావాలి. ఎంత సహనం పాటిస్తే అంత మంచిది. నాకంత ఓపిక లేదు తల్లో. మందంతా ఇన్స్టెంట్ పాలసీ. అటో ఇటో వెంటనే తేలిపోవాలి. అందుకే రూట్ మారుద్దాం అనుకుంటున్నా. అంటే తిరిగి సింగపూర్ వెళ్ళాలనుకుంటున్నావా? అమ్మో, ఆ ఊసెత్తకు. నేను ఇప్పుడు సింగపూర్ వెళితే నాకు షేపులుండవు, మళ్ళీ మన ఇద్దరికి చూపులుండవు. అందుకే ఇక్కడే ఈ ఇంటినే నేను సింగపూర్ చేసేసుకుందాం అనుకుంటున్నా. నేను ఇందుని పెళ్లి చేసుకుంటే ఎలాగుంటుందట్టావు చెల్లెమ్మా? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఇందు నాకు మరదల వరసే కదా. ఆ వరసను వరంగా వరకట్నంగా మార్చేసుకుంటే ఎలా ఉంటుందంటావు? నేను అనుకున్నది సాధించే ఛాన్స్ దొరుకుతుందంటాను. ఇందును పెళ్ళాడితే ఇంటర్నోళ్ళు అయిపోతారు. బావతో పాటు ఇందుకి సమానంగా ఆస్తిలో వాటా వస్తుంది కదా. దాంతో ఇండస్ట్రీ పెడతాను. అంచెలంచెలుగా సంపాదించి కోట్లకు పడగలెత్తాను. చెల్లమా నువ్వు తలుచుకుంటే నాకు మేలు జరుగుతుందమ్మా. దానికి నన్నేం చేయమంటావు అన్నయ్య? నా గురించి ఇందుకి నచ్చ చెప్పి పెళ్లి కొప్పించమ్మా. అయ్యో, నా వల్ల కాదు బాబు. వల్ల కాదంటే ఎలాగమ్మా? నీ బ్రెయిన్ బిల్గేట్స్ బ్రెయిన్ కదా. నువ్వు అనుకుంటే సాధించలేదేమని చెప్పు. ఇందు నన్ను అసలు దగ్గరికే రానివ్వదు. ఇక నేనే ముగ్గులోకి లాగను. నాకు ఈ ఇల్లే సర్వస్వం, ఈ ఇల్లే దేవాలయం అని చెప్పే ఇందు నిన్ను పెళ్లాడి నీతో ఎలా వస్తుంది? ఇందు ఇక్కడే ఉండదలిస్తే నేను ఇల్లరక ఉండిపోతాను. చెల్లమ్మా నాకే ఉపకారం చేసి పెట్టవు. ఈ విషయంలో నేను నీకు ఉపయోగపడలేనన్నయ్యా. చెల్లమ్మా, నీకు నువ్వే డీల్ చేసి డీల్ చూకొట్టు. తెలుగింటి ఆడపడుచుల ముస్తాబైన ఓ ఇందు నీ మందగమనం ఏటు? గుడికి. టెంపుల్కి వెళ్తే మాత్రం ఇంత సింపుల్ గా వెళ్ళాలా? లేటెస్ట్ గా టిప్ టాప్ గా అప్డేట్ గా వెళ్ళొచ్చుగా. నీలాంటి అందగా తలా బయటికి వెళ్ళేసరికి చూసేవాళ్ళందరూ అని ఉండిపోవాలి. నేను వెళ్ళేది ఎగ్జిబిషన్ కాదు, శనీశ్వర ఆలయానికి. ఆలయానికి వెళ్ళిన ఆడంబరంగా వెళ్ళాలి. దేవుడు నిరాడంబరాన్నే మెచ్చుకుంటాడు. అంతే అంటావా? సరే, నీ అభిప్రాయం నేనెందుకు కాదనాలి. కానీ ఒక చిన్న రిక్వెస్ట్.
ఇదేంటో తెలుసా? ఇంపోర్టెడ్ పర్ఫ్యూమ్. సింగపూర్ నుంచి నేను తీసుకొచ్చిన అతి ఖరీదైన బాడీ స్ప్రే. ఇది విఐపీలు, వివిఐపీలు, మల్టీ మిలియనీర్లు యూజ్ చేసే రేర్ పర్ఫ్యూమ్. దీన్ని ఒక్కసారి నీ మీద. వద్దొద్దు. సెంట్లు స్ప్రేలు నాకు ఇష్టం ఉండదు. సింపుల్ గా ఉండడమే నాకు ఇష్టం. అలా అనుకో. ఒక్కసారి దీన్ని వాడి చూడు ప్లీజ్. ఇందు ఒక్కసారి. వద్దని చెప్తుంటే నీకు కాదు. అలా అనుకుందు. నా గురించి ఒక్కసారి ప్లీజ్ ఇందు, ప్లీజ్. ఇదిగో నీకంత సరదాగా ఉంటే అదిగో పెరుమాళ్ళు వస్తున్నాడు, అతనికి కొట్టు. వాడికి కొట్టినా ఒకటే, ఊరపంది కొట్టినా ఒకటే. వాడికి ఫ్లిట్ కొట్టాలి, స్ప్రే వర్కౌట్ కాదు. ఇందు అత్తయ్య పసుపు తీసుకురమ్మంది, ఇదిగో ఇచ్చిరా. నేను గుడికి వెళ్తున్నాను, నువ్వే ఇవ్వు. ఇందు ఏదో కంపు వస్తుంది కదా. కంప? అవును, ఎలుక చచ్చిన కంపు, ఎండు చేపల కంపు. ఇందు ఇంపోర్టెడ్ స్ప్రేని పట్టుకొని ఎలక సచ్చిన కంపు, ఎండు చేపల కంపు అంటావా? అవును అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే మున్సిపాలిటీ మురుగు కాలువ కంపులా ఉంది. ఈ కంపుని డబ్బాలు నింపుకొని మరీ వాసన చూడాలా? ఎరా నేనంటే నీకు ఎగతాళిగా ఉందా? నా ఒకరికే కాదు, నిన్ను చూసినా ఎవరికైనా ఎగతాళిగానే ఉంటుంది. ఎరా తిక్కగా ఉందా? కాదు, కంపు కంపుగా ఉంది. ఎక్కడికైనా పరిగెడుతున్నావు? ఈ కంపు పోవడానికి సాంబ్రాణి పొగ వేసుకుందామని. యూ షట్ అప్. అన్నట్టు పొగంటే గుర్తుకొచ్చింది మిస్టర్ పిచ్చు బెరుమాళ్. వీధి చివరున్న షాప్ దగ్గరికి వెళ్ళి సింగపూర్ బంగారు బాబు చెప్పాడని ఓ సిగరెట్ ప్యాకెట్ తీసుకురారా. సిగరెట్ ప్యాకెట్ తీసుకొస్తాను. ఇదిగో 5 రూపాయలు. 2 రూపాయలకు పీస్ మిఠాయి, 2 రూపాయలకు పెప్పర్మెంట్లు తీసుకురా. రూపాయి మిగులుతుంది, నువ్వు తీసుకో. ఏ చాలదా? నీ మొఖానికి ఇదే ఎక్కువ. పో తీసుకురా, పో. నువ్వు నాకు టిప్పిచ్చి పని చెప్తావా? నువ్వు నాకు పని చెప్పగలిగింది, నేను నీకు పని చెప్పకూడదా? చెప్పకూడదు. ఏంటి నీ గొప్ప? నన్ను చూస్తే జనమంతా అంత దూరంలో నిలబడి భయభక్తులు చూపిస్తారు. అంత దూరం నిలబడేది భయభక్తులు చూపించడానికి కాదు, నీ కంపు భరించలేక. ఇదిగో సింగపూర్ బంగారు బాబు, ఈ మండపాక పెరుమాళ్ళతో పెట్టుకుంటే ఇదే గతి. ఇదిగో 5 రూపాయలు. తప్పు తెచ్చుకొని స్నానం చేయి. బాగున్నావమ్మా? బాగున్నానంటీ, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానమ్మా. అదేంటి నవగ్రహాలకి దీపం వెలిగిస్తున్నావు? మీ ఇంట్లో ఏమైనా? అవునాంటీ, మా మేనత్త పుట్టినరోజు నాడు మేమంతా మా ఊరు వెళ్ళి చక్కెర పొంగల్ నైవేద్యం పెట్టాం. నైవేద్యం అమ్మవారికి చూపించకముందే చక్కెర పొంగల్ కుండ పగిలింది. ఆ దోష పరిహారార్థం 7 శనివారాలు శనీశ్వరునికి నూనె దీపం వెలిగించమని చెప్పారు. అందుకే వచ్చాను. నాకొచ్చినట్టే నీకు సమస్యలు వచ్చాయన్నమాట. నీకు సమస్యలా? ఏంటి? ఏం చెప్పమంటావమ్మా? మా అమ్మాయి కవితకి మంచి సంబంధం చూసి పెళ్లి చేశాం. మొదట్లో మా అల్లుడు గారు బాగానే చూసుకునేవారు. మా అమ్మాయిని కాలు కింద పెట్టకుండా చూసుకునేవారు. ఒక మాటలో చెప్పాలంటే కంటికి రెప్పలా చూసుకునేవారు. అలాంటిది ఈ మధ్య మా అల్లుడు గారిలో చాలా మార్పు వచ్చింది. ఎవరో అమ్మాయితో మా అల్లుడు గారు అక్రమ సంబంధం పెట్టుకున్నారు. అది తెలిసిన దగ్గర నుంచి మా అమ్మాయి బెంగ పెట్టుకుందమ్మా. తిండి తిప్పలు, కంటి మీద కునుకు లేకుండా ఏడుస్తూ కూర్చుంటుంది. దాని బాధ చూడలేక సిద్ధాంత్ గారిని కలిసి పరిస్థితి చెప్పాను. 7 శనివారాలు శనీశ్వరుడికి నూనె దీపం వెలిగించమని చెప్పారు. మీరేం బాధపడకండి ఆంటీ, 7 శనివారాలు నూనె దీపాలు వెలిగించండి. మీ కూతురి కాపురం చక్కబెడుతుంది. నీ మాటలు వింటుంటే ఎంతో ఓదార్పుగా ఉంది. ఏదో దేవత అభయమిస్తున్నట్టుంది. అది మీ అభిమానం.
మనం ఇంతకుముందు 2-3 సార్లు అనుకోకుండా కలిసాం. అప్పుడు కూడా నీ మీద సదాభిప్రాయం ఉంది. ఎందుకోనమ్మా, నిన్ను చూస్తుంటే పదే పదే చూడాలనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా అదే అనిపిస్తుంటుంది. ఏదో చెప్పలేని ఆత్మీయత కలుగుతుంది. అలాగా? ఆంటీ, నేను వెళ్తాను. మీ అమ్మాయి కాపురం చక్కబడుతుంది. మీరేం బాధపడకండి ఆంటీ. వస్తాను. ఉమ్. హలో, ఎవరు కావాలి? బంగారు బాబు. ఆయన మీకేమవుతారు? నేను ఆయనకేమీ గాను. ఆయనే నా జీవితానికి ఎముడయ్యాడు. బంగారు బాబు పిలవండి. పిలుస్తాను గాని మీరెట్రండి. ఏంటి? మీకతను యముడని చెప్పారే, ఎందుకలా అన్నారు? ఏం చెప్పమంటారు మేడం? ఆ బంగారు బాబు పెద్ద ఎదవా. ఆడక్కడ ఏం చేశాడు? ప్రసాద్, ఏంట్రా ఎప్పుడొచ్చా? ఎప్పుడు వచ్చానా? నిన్ను ఎంత కాలమైందిరా నిన్ను చూసి. మన వాళ్ళంతా బాగున్నారా? బాగున్నారు బాబు. టిఫిన్ చేసావా? కాఫీ 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 తాగావా? సిస్టర్, వీడు నా బెస్ట్ ఫ్రెండ్ ప్రసాద్. నువ్వు ఏమనుకోపోతే కొంచెం కాఫీ తీసుకొస్తావా ప్లీజ్ సిస్టర్, ప్లీజ్. ఒరే ప్రసాద్, కొంచెం పక్కకు రారా, నీతో కొంచెం మాట్లాడాలి. నేను ఇక్కడ ఉన్నట్టు నీకు ఎవరు చెప్పారా? నా అవసరం నీకోసం వెతికించింది, చివరికి అడ్రస్ చూపించింది. ఏంటి ఆయన చేసిన పని? గట్టిగా మాట్లాడకయ్యా బాబు, వాళ్ళు కానీ వింటే నా పరువు పోతుంది. నా జీవితమే పోయిన తర్వాత నీ పరువు పోతే నాకేంట్రా? అసలు నువ్వు మాకు చేసిన దానికి నేనేం చేయాలో తెలుసా? నేను ఈ కాళ్ళకు మొక్కుతాను రా, నా గాలి తీసేయకరా బాబు. అసలు అసలు నువ్వు సింగపూర్ నుంచి ఎలా వచ్చావురా? వచ్చి చెడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చాను. మిగిలిన వాళ్ళంతా సింగపూర్లోనే ఏం చేయాలో తెలియక అల్లాడుతున్నారు తెలుసా? మేము నరకయాత్ర అనుభవించడానికి కారణం నువ్వు కాదు. సింగపూర్లో బంగారు భవిష్యత్తు చూపిస్తాను మా దగ్గర లక్షలు గుంజేస్తావా? అక్కడికి తీసుకెళ్ళి నువ్వు మాకు చేసిందేంటి? మాకు దగ్గర ఉద్యోగాలు ఇప్పించాల్సింది పోయి మమ్మల్ని రిస్క్లో పెడతావా? మాకు వీసా ప్రాబ్లం తీసుకొస్తావా? మాకు నానా కష్టాలు పెట్టి మా మానాన్ని మమ్మల్ని వదిలేసి నువ్వు ఓవర్ నైట్ ఎస్కేప్ అయిపోయి ఇండియాకి వచ్చేస్తావా? నేనేం కావాలయ్యా? నిన్ను నమ్ముకున్నందుకు మా భవిష్యత్తును అలా దెబ్బతీస్తావా? ఇదిగో బంగారు బాబు, నీ గురించి సింగపూర్ పోలీసులు గాలిస్తున్నారు. నువ్వు ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందింది. ఆంధ్ర పోలీసుల సాయంతో నిన్ను పట్టుకోవడానికి ఇక్కడికి రాబోతున్నారు. నా డబ్బు నాకు ఇవ్వకపోతే నేనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓరే ప్రసాద్, నేను చచ్చి నీ కడుపును పడతాను రా. నా గురించి ఎవరికి చెప్పకరా బాబు. ఇదిగో ఈ 10,000 ఉంచుకో. 2 లక్షలు నా దగ్గర నిలబెట్టి గుంజి ముష్టి 10,000 నా మొహన్ కొడతావా? ఎగైనయ్యా బాబు, నెమ్మదిగా నీ బాకీ తీర్చుకుంటాను. అందాకే 10,000 ఉంచుకో ప్లీజ్, ఉంచుకోమంటు. సరే, నెమ్మదిగా అంటే ఎలా ఇస్తావు? ప్రతి నెల ఎంతో కొంత ముట్ట చెప్తానయ్యా. మాట తప్పావో తాట తీసేయగల జాగ్రత్త. ఇదిగో ప్రసాద్, నీ డబ్బు ఎక్కడికి పోదు కానీ నువ్వు ఇంటికి రావడానికి వీల్లేదు. ఫోన్ చేయొచ్చా? అమ్మ బాబోయ్, అది రావడం కన్నా డేంజర్. నువ్వు రానవద్దు, పోనవద్దు, నేనే నీకు టచ్లో ఉంటా. ప్రతి నెల ఫస్ట్ దాటకుండా నీకు ముట్ట చెప్తాగా. అన్న మాట కానీ తప్పావో డైరెక్ట్ గా పోలీసులతోనే చెప్తాను. అసలు నీ ఇలాంటి బొగ చేయించి కానీ నడి రోడ్లో పెట్టి ఉరి తీసిన పాపం లేదయ్యా.